సార్ ఈరోజు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే ఆర్థిక వ్యవస్థ బాగలేదు. నీతి ఆయోగ్ కూడా కమిటీ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది. నేను కూడా అప్పులు చేసో లేకపోతే ఏదో ఒకటి చేసేస్తే రాష్ట్రం అసలు మన పరిస్థితులు ఉండవు. పెట్టుబడిదారులు గారు ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొద్దిగా నిదానంగా నేను అమలు చేస్తానంటున్నారు. ప్రజల ఉద్దేశం ఎలా ఉంది సార్? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నెంబర్ 1 అండి. అందులో లోకేష్ బాబు గారు దానికి సహకారం, ఆయన అవును, కూటమి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం బాగానే చేస్తున్నారు. వీళ్ళందరి మీద నమ్మకంతోనే ప్రజలు మళ్ళా చంద్రబాబు ప్రభుత్వం కావాలని తెప్పించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఇవాళ ప్రజెంట్ ఉన్న పరిస్థితి, జరుగుతున్న పనులు అన్నీ సకాలంలో చక్కగానే జరుగుతున్నాయి. పథకాలు ఇవ్వటం అంటే అన్నీ ఒకసారి ఇవ్వలేరు కదా. ఎవరు చెప్పినా కూడా ఫస్ట్ ఏం చెప్పారు, మేము ఇంత పెంచుతాం, అది నెలవారీగా చేశారు, సంవత్సరాల పొడుగు చేశారు. ఏ ప్రభుత్వం అయినా చేయగలిగిన పని అది. ఉన్న బడ్జెట్ని బట్టి పంచుకుంటూ వస్తారు. కానీ ఇవన్నీ ముందే తెలుసు కదా సార్. ఈయన ఇంత అనుభవజ్ఞుడు, కొంతమందిలో ఆ ప్రశ్న అయితే ఉంటుంది కదా, ఇంత అనుభవజ్ఞుడు, ఇంత తెలుసు కదా, మరి ముందే ఎలా చెప్పాడు అంటే అట్లా ఆలోచిస్తున్నారంటారా? లేకపోతే గత 5 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది, ఈ రోజున మనం మళ్ళీ నిలదొక్కుకోగలుగుతున్నాం, పిల్లలకు ఉద్యోగాలు తీసుకొచ్చే అంశం మీద తిరుగుతున్నాడు, లేకపోతే ఇవన్నీ ఒకవైపు అమరావతి, ఇంకోవైపు పోలవరం, ఇవన్నీ ఆలోచించకపోతే ఏం చెప్పలేరు కదండి. ఆయన అన్నీ ఆలోచించే చెప్పారు. జనం కూడా ఒక్కసారిగా ఏ ఊరు ఏమీ చేయలేం కదా. మన ఇల్లు సరిదిద్దుకోవాలి, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తే ఇల్లు సరిదిద్దుకుంటాం. కానీ డైరెక్ట్ ఒకే రోజు మనం చేయగలమా? ఒక ఇల్లు కట్టాలంటే మనం 6 నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది ఇదేనా. అది ఒక్కసారి కట్టలేం కదా. ఈ ప్రభుత్వం మరి రాష్ట్రం మొత్తం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులో చేయగలరా? చేయలేరు. ఏం చేశారండి? అవునండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంట్ బిల్లు ఎంత వచ్చినాయండి? ఎక్స్ట్రా ఛార్జీలు ఉన్నాయా? అవి లేవు. ఇవాళ బిల్లు ఎంత వస్తుందో ఎక్స్ట్రా ఛార్జీలు మ్యాక్సిమం చిన్న కుటుంబాల్లో అంత వస్తుంది. జనం ఆలోచనకను చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి సంబంధం ఉండదండి. ఆయన చేసే తీరు చేస్తుంటారు. ఇంత గత ప్రభుత్వం చేసిన దానికి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి డిఫరెన్స్ అనేది ప్రజల్లో తెలిసింది. తెలియబట్టే ఈ కూటమి ప్రభుత్వం కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు చేసే పనులు, ఇవాళ జరుగుతున్న పనుల విధానం కానీ, ఇసుకుంది 7,000 పెట్టి కొన్నాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా కొన్నాం, అది విపత్తు వల్ల కొన్నాం, వాతావరణం దీనివల్ల. తర్వాత ఇసుక ఫ్రీగా వచ్చిన టైంలో కూడా 7,000 పెట్టి కొన్నాం గత ప్రభుత్వంలో. ఇవాళ రోజు 600 పెట్టి మన లేబర్ ఛార్జ్ ఇస్తే ట్రాక్టర్ మన ఇంటికి వస్తుంది. ట్రాక్టర్ బాడికి కామన్. ఇవాళ 1500-1600కి ఇసుక దొరుకుతుంది. మ్యాక్సిమం 2,000 అండి డిస్టెన్స్ని బట్టి. అది కూడా పనులు సాగుతున్నాయి. ఇవాళ వేవర్స్గా తిరగకోకుండా ఆ రోజుల్లో ఖాళీగా తిరిగారు టాపీ పరమేశ్వర్లు. అంటే అందరి గురించి కానీ, కొంతమంది దొంగతనాల్లో దొరికితే ఏంటి ప్రాబ్లం అంటే ఇసుక లేకపోవడం అన్నారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా. ప్రతి ఒక్కడు ఖాళీగా లేకుండా పనికి వెళ్తున్నాడు, జీవనం సాగిపోతుంది. బియ్యాలు పొయ్యాలు ఇవన్నీ కామన్గా వచ్చేస్తున్నాయి. ట్యాక్సులు కూడా, చెత్త పన్ను ఈ ప్రభుత్వం వచ్చినాక లేదండి. గత ప్రభుత్వంలో ఉంది, 60 రూపాయల ఛార్జీ వసూలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మన డబ్బులు ఇప్పుడు ఈ రోజున ఎవరిచ్చినా కూడా ప్రజాధనమే సార్. మళ్ళీ దాన్ని ప్రజల నుంచే వసూలు చేస్తారు, ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ దానిలో కూడా డెవలప్మెంట్ చూస్తానయ్యా, నేను ఉద్యోగాలు ఇస్తాను, రోడ్లు వేస్తాను, మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారంటే దాన్ని సానుకూలంగా ప్రజలు తీసుకోగలుగుతారంటారా? అంటే అందరూ ఒకే రకంగా ఉండదు కదా సార్. ఇప్పుడు 60% చెబుతారు, 40% యాంటీ చెప్తారు. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటో తెలియదు, ప్రభుత్వంలో జరిగింది ఏంటో తెలియదు. కానీ ఇక్కడ వచ్చి నా చేతికి ఎంత వచ్చిందని ఆలోచిస్తాను. కానీ నా చేతికి రావడానికి వాళ్ళు ఎందుకు కష్టాలు పడ్డది నేను ఆలోచించాను కదా. వచ్చినాడు చెప్తాడు, రానాడు చెప్పలేడు. కానీ ప్రతి ప్రభుత్వంలో అందరికీ అందుతాయి. కానీ సింహభాగం అయితే మారారనుకోవచ్చు సార్. అందుకే ఈ రోజున తీర్పు కూడా చాలా స్పష్టంగా 90% మారినట్టే సార్. 90% మారినట్టే. ఈ ప్రభుత్వాన్ని అయితే 100% వదులుకోరు. దీనికి తగినట్టే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే వారు ఉన్నారు. వారు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. 100% పోదు. ఎత్తిపొడుపులు, ఎదురు మాటలు అనేవి సహజం. అది ఎవరైనా మంచి జరిగినోడు మంచిగా చెప్తాడు, ఏమి జరగనోడు కూడా 2 రకాలుగా చెప్తాడు. జరిగినోడు చెప్తాడు, జరగనోడు చెప్తాడు. కానీ మనం ఆలోచిస్తే ఇవాళ జరుగుతున్న సమస్యలు, ఇవాళ పనుల విషయాలు చెప్తున్నా. ఇది దగ్గర 6 ఇంచెస్ లేపారండి. ఇంతకుముందు గోతులు, మెయిన్ రోడ్లు నిదానంగా చేసిన ఒకే రోజు చేయాలనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు. దానికి ప్రజలు కూడా ఆలోచించి, అభిప్రాయాలు వేరు, పనులు వేరు. నోట్లోంచి వచ్చే మాటకి చేసే పనితీరుకి 100% డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగా ఉంటుంది. ఆయన ఎవరు వదులుకోరని ఆశిస్తున్నాము.